బయట మనం వందలు పెట్టి కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడ్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి మనకి హెల్త్కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. దీంతో మనం ఇత్తడి, రాగి, స్టీలు, ప్లాస్టిక్ అన్నిటినీ కూడా చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందాల బృందావనం. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను బత్తాయిలు తీసుకున్నానండి. అయితే అవి ఎక్కడో కింద కనబడకుండా పెట్టేశాను అనమాట. అందువల్ల అవి పాడైపోయినవి. అయితే వీటిని పాడేయటం ఎందుకు, డిష్ వాష్ లిక్విడ్ చేద్దామనేసి చేస్తున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కొంకుడికాయలు తీసుకుని నీటిలో అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ మనం ఈ బత్తాయి ప్లేస్లో ఫ్రెష్ బత్తాయి తీసుకోవచ్చు. లేదంటే ఈ బత్తాయి ప్లేస్లో మనము ఒక 5 లేదా 6 నిమ్మకాయలు తీసుకుంటే సరిపోతుంది. వీటిని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే ఈ బత్తాయి కొంచెం పాడైనట్టుగా అయింది కాబట్టి నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను. ఒకవేళ ఫ్రెష్ నిమ్మకాయ కానీ బత్తాయి కానీ అయితే మనం చిన్న ముక్కలు కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని చింతపండు అలాగే వీటిని కొంకుడికాయలు కూడా కుక్కర్లో వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు కొంకుడికాయ పౌడర్ యూజ్ చేసినట్టయితే బత్తాయి అలాగే చింతపండును కూడా కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను కొంకుడికాయలు అనేవి గింజలు తీయలేదండి. గింజలు ముందే తీసి పెట్టుకుంటే మనకి పని అనేది ఈజీ అవుతుంది. ఈ గింజలు వలవడానికి కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి కుక్కర్లో వేసిన తర్వాత వేద్దామని అయితే కుక్కర్లో వేసి సరిపడా వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాను. ఇలా మనం చాలా ఈజీగా ఇంట్లోనే హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. ఇలా మనం దీన్ని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా అయితే ఉంది. కొంకుడికాయలు అనేవి చల్లారిన తర్వాత గింజలు అనేది తీసేసుకోవాలి. అయితే మీరు కొంకుడికాయలు కానీ యూజ్ చేస్తున్నట్టయితే ముందే గింజలు అనేవి తీసేసుకోండి. అప్పుడు మనకి పని అనేది ఎక్కువ కాదు. ఇక్కడ నేను గింజలు ముందు తీయకపోవడం వల్ల కొంచెం శ్రమ అయితే అనిపించింది. అందులోనూ ఇవి పాత కొంకుడికాయలు కాబట్టి కొంచెం కష్టంగా అయితే అనిపించింది. కొంకుడికాయలు మీరు మంచి క్వాలిటీ తీసుకుంటే చాలా బాగుంటుంది. కొత్త కొంకుడికాయలు అయితే కొంచెం మనకి తొందరగానే గింజ అనేది వచ్చేస్తుంది. తర్వాత వీటిని కొంకుడికాయల నుంచి గింజలు తీసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మనకి వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే సెపరేట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్లో మనం ఇంకో కొన్ని నీళ్ళు అయితే కలుపుకొని మెత్తని పేస్ట్లో అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో 1 లీటర్ వరకు వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకుంటే దీనిలో ఉండే పీచు మొత్తం కూడా మనకి బయటికి వచ్చేస్తుంది. అలాగే మిక్సీ జార్లో ఎక్స్ట్రా మనకి ఉంది కదా పేస్ట్, అందులో కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుంటే మిక్సీని కూడా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా ఎంత నురుగా అయితే వచ్చిందో. ఇలా మొత్తం మనం ఒక 1 లీటర్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేశాను. అందుకని మీరు ఒక 1 లీటర్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకుని స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనం ఇది బాగా కలుపుకుని తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని మొత్తం పీచ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఈ విధంగా మొత్తం కూడా స్ట్రైనర్లో వేసుకుని మనం జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలాగా కొంచెం స్ట్రెయిన్ చేసేటప్పుడు కొంచెం వాటర్ అనేది స్ట్రెయిన్ అవ్వడానికి కష్టమవుతుంది అనుకున్నప్పుడు లైట్గా కొంచెం వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగానే అయిపోతుంది. ఇప్పుడు మనకి బయట లిక్విడ్స్ దొరుకుతాయి కదా, వాటిని మనం యూజ్ చేయడం వల్ల వాటిలో కెమికల్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం యూజ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి అనేది హాని కలిగిస్తాయి. అలాగే వాటిలో కూడా చాలా కెమికల్స్ అనేవి వాడతారు. ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే కెమికల్ ఫ్రీగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని కలగదు. మన హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం కూడా స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఈ పిప్పి ఉంది కదా, ఈ పిప్పిని కూడా నేను మొత్తం అంతా స్ట్రైన్ చేసేది. కావాలంటే దీన్ని మన చేత్తో కూడా గట్టిగా పిండేసుకోవచ్చు. ఇది కూడా మనకి వేస్ట్ అవ్వకుండా అంట్లు తోముకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది.
ఇలా మొత్తం అంతా వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం మరిగిన తర్వాత ఇందులో మనం 1 కప్పు వరకు సాల్ట్ అనేది గల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఈ గల్లుప్పు కూడా మనకి క్రిముల్ని నాశనం చేస్తుంది. అలాగే ఈ లిక్విడ్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇందులో 1 కప్పు గల్లుప్పు అయితే యాడ్ చేశాను. ఇది 15 to 20 మినిట్స్ కాగిన తర్వాత మనం గల్లుప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం 1 కప్పు వరకు వైట్ వెనిగర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఉప్పు అలాగే వైట్ వెనిగర్ వేయడం వల్ల మనకి ఈ లిక్విడ్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా మొత్తం 2 వేసిన తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి ఈ లిక్విడ్ అనేది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ బాటిల్లో కానీ పోసుకుని స్టోర్ చేసుకోవాలండి. దీన్ని మనము స్టీలు ఇంకా వేరే పాత్రల్లో పోస్తే ఇందులో మనకి పులుపు, ఉప్పు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పాత్రలు అనేవి పాడైపోతాయి, తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని మనం గ్లాస్ జార్ లేదా గ్లాస్ బాటిల్ లేదా ప్లాస్టిక్ బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇది మనకి బయట ఒక 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 మంత్స్ వరకు అయితే దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక అరగంట సమయం వెచ్చించి ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకుంటే మనం వ్యాధుల బారిన పడకుండా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక హాలిడే రోజు ఇలా ప్రిపేర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కెమికల్ ఫ్రీ కాబట్టి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి హ్యాండ్స్కి కానీ మన హెల్త్కి కానీ హాని అనేది కలిగించదు. ఇక్కడ చూసారు కదా ఈ స్టవ్ అనేది ఎంత మురికిగా ఉందో. ఈ లిక్విడ్ని మనం ఇలా చిన్న బాటిల్లో పోసుకున్నాం కదా, ఇలా చిన్న బాటిల్లో పోసుకుని మనం వంటగదిలో పెట్టుకున్నప్పుడు ఇలాగా స్టవ్ వెనకాల మనకి వాల్ ఉంటుంది కదా, వాటిని కూడా టైల్స్ని కూడా అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నేను జస్ట్ క్లాత్తో పెట్టి తుడిచానండి, ఈజీగా పోయింది. మీరు మనకి క్లీనింగ్ వైప్స్ ఉంటాయి కదా, వాటితో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ క్లాత్తో తుడిచానంటే చాలా నీట్గా జిడ్డు అనేది ఏమీ లేకుండా కూడా క్లీన్ అయిపోయింది. చూసారు కదా స్టవ్ అనేది ఎంత షైనింగ్గా కనబడుతుందో. అలాగే ఈ లిక్విడ్ని మనము ఇల్లు తుడిచేటప్పుడు కూడా లైట్గా బకెట్లో వేసుకుని ఇల్లు తుడుచుకుంటే మనకి క్రిములు అనేవి కూడా చనిపోతాయి. ఇక్కడ నేను ఇత్తడి ప్లేట్ అనేది క్లీన్ చేస్తున్నాను. దీంతో మనం ఇత్తడి రాగి కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి పూజల టైం అనేది వస్తున్నాయి కదా, దసరా, దీపావళి, కార్తీక మాసం అన్నీ కూడా మనకి పూజల టైమ్సే కాబట్టి మనకి పూజ సామాన్లు క్లీన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే మనం శ్రమ ఏమీ పడకుండా జస్ట్ ఈ లిక్విడ్తో యూజ్ చేసి మనం చాలా ఈజీగా అనేవి వీటిని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఈ ఇత్తడి ప్లేట్ అనేది చాలా షైనింగ్గా అయింది. ఇది మనకి నురుగా వచ్చినట్టు అనిపించకపోయినా కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక్కడ ఈ రాగి బిందె చూసారు కదా, నేను 1 మంత్ ఏమవుతుంది దీన్ని శుభ్రం చేయడానికి చేతులు అనేవి నొప్పి పుట్టడం వల్ల క్లీన్ చేయలేదు. ఓన్లీ లోపల సైడ్ మాత్రమే క్లీన్ చేసుకుని బయట వదిలేసేదాన్ని. ఇప్పుడు ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తే చాలా ఈజీగా పోయింది. మొత్తం దీనికి పట్టిన కిలము అంటారు కదా, అదంతా కూడా ఎరుపు రంగులో వచ్చింది. ఇప్పుడు మీరు వాష్ చేసినప్పుడు చూడొచ్చు తేడా అనేది. ఇలా ఒకసారికి ఇది చాలా షైనింగ్గా అయ్యింది. ఇది మొత్తం అంతా కూడా మనం చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. బయట మనకి కొనుక్కునే లిక్విడ్స్లో మనము ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి పిప్పి ఉంది కదా, ఆ పిప్పి కూడా యూజ్ చేసి నేను ఈ బిందె అనేది క్లీన్ చేస్తున్నాను. బయట మనము లిక్విడ్స్ని డబ్బులు పెట్టి కొని తెచ్చుకుని ఉంటాము. వాటిని కెమికల్స్ యూజ్ చేసి తయారు చేస్తారు కదా, వాటిని మనం సరిగా క్లీన్ చేయనప్పుడు ఆ సోప్ మార్కుల లిక్విడ్వి కానీ సోపు కానీ ఆ ప్లేట్లలోనే ఉండిపోతాయి. వాటిలోనే మనం తిరిగి భోజనం చేయటం వల్ల అవి మనకి కడుపులోకి అనేది వెళ్ళిపోయి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్ లాంటివి కూడా వస్తాయి అన్నమాట. వాటిని బారిన పడకుండా మనం ఈ లిక్విడ్తో చాలా ఈజీగా
పాత్రలు అనేవి క్లీన్ చేసుకోవచ్చు. వీటితో స్టీలు, ప్లాస్టిక్, ఇత్తడి, రాగి అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ బిందె చూసారు కదా, లోపల వైపు కూడా ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఇక్కడ నేనైతే ఈ ప్యాన్లో పొటాటో ఫ్రై అయితే చేశాను అనమాట. మనకి ఫ్రైస్ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ వాడతాం కదా, ఈ మామూలు లిక్విడ్స్ వాడేటప్పుడు 1-2 సార్లు జిడ్డు పోవడానికి ఎక్కువ సోప్ వేసి రుద్దాల్సి ఉంటుంది. కానీ దీనికైతే అలాంటిది ఏమీ లేదు, జస్ట్ ఒకసారికే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అలాగే మనము నాన్ వెజ్ అవి వండినప్పుడు కూడా స్మెల్ అనేది 1-2 సార్లు తోమితే కానీ పోదన్నమాట. కానీ ఈ లిక్విడ్తో మనం ఒకసారికే మనకి నాన్ వెజ్ వాసన కానీ ఏమీ రాకుండా అంట్లు అనేవి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను మొత్తం అన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసానండి. ఇది మనకి నురుగా పెద్దగా రాకపోయినా కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకి వాటర్ కూడా తక్కువనే పడుతుంది, అంట్లు కూడా శుభ్రంగా ఉంటాయి. దాంతోపాటు మన హెల్త్ని కూడా మనం కాపాడుకోవచ్చు. చూసారు కదా, అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.